ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లలు ఆడపిల్లల మీద అనేవి జరుగుతున్నాయి. మనం గతంలో చూసాం నంద్యాల జిల్లా కొత్త ముచ్చుకోలు గ్రామంలో కూడా 9 ఏళ్ల గిరిజన బాలిక మిస్ అయింది. ఆమెను కూడా చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం కంబాల దినల్లో కూడా మూడేళ్ల పాప మీద చంపారు. అట్లాగే తిరుపతి జిల్లా వడమాలపేటలో 3.5 సంవత్సరాల పాపని, ఇప్పుడు మదనపల్లిలో జరిగిన ఈ 7 ఏళ్ల బాలిక అత్యాచారం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో ఇది ఎలా జరిగింది, దీనికి కారణం ఎవరు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, ఈ విషయాల గురించి చెప్పుకుందాం. సో ఇదేంటంటే వీరపల్లి మండలం, అంటే మదనపల్లి దగ్గర వీరపల్లి మండలంలో రాగిమానిదిన్న అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి దంపతులు ఇద్దరు కూడా మదనపల్లికి 15 ఏళ్లకు ముందు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఇద్దరు కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి 2 కూతుర్లు. పెద్ద పాప ఇప్పుడు దీనికి గురైంది. సో ఎప్పట్లాగే మొన్న మండే ఈవినింగ్, మండే మామూలుగా వాళ్ళు పనులకి వెళ్ళారు. పాపకి హాలిడే అని ఇంట్లో ఉంది. తల్లి పిలిచింది, నాతో పాటు రా, పనికి కూడా ఉంటావు కదా రా అంటే, లేదు నేను అవ్వాతాతలతో ఉంటాను అని చెప్పింది. సరే అని తల్లి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక పాప బయట అటు ఇటు ఆడుకుంటుంది. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఒక 4 గంటల ప్రాంతంలో వీళ్ళు ఎత్తుక్కుంటే పాప కనిపించలేదు. సో వీళ్ళు అటు ఇటు ఎతికారు, పక్కన వాళ్ళని అడిగారు. చివరికి తల్లికి ఫోన్ చేశారు. తల్లి టెన్షన్తో పరిగెత్తుకొని వచ్చింది. తల్లి కూడా ఎతికింది, దొరకలేదు. తర్వాత ఆమె భర్తకు ఫోన్ చేసింది, ఆయన కూడా వచ్చాడు. చివరికి అంతా ఎతికి లేదని చెప్పి వీళ్ళు అక్కడ నీరుగొట్టవారిపల్లి అనే ఉంటుంది మదనపల్లి అవుట్స్కట్స్లో. సో అక్కడ ఉంటారు వీళ్ళు. అక్కడ నుంచి వీళ్ళు మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 6 గంటల ప్రాంతంలో కంప్లైంట్ ఇచ్చినాక ఒక 20-half an hour లోపలే పోలీసులు ఎఫ్ఐఆర్ అవన్నీ నమోదు చేసి హెడ్ కానిస్టేబుల్ బయలుదేరి వచ్చి వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. సో ఆ టైంలో దాదాపు రాత్రి వరకు ఎతికారు. అర్ధరాత్రి వాళ్ళకి ఏంటంటే ఎదురుగా ఉంటున్న కులవర్ధన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, 30 ఏళ్ళ అబ్బాయి. అతను గతంలో కూడా 2-3 అమ్మాయిల విషయంలో తప్పుడుగా ప్రవర్తించాడని వాళ్ళకి చెప్తే, ఆ అబ్బాయి చిన్న రూమ్ లాంటిది ఉంది, అక్కడ తను ఒక్కడే ఉంటాడు. సో తను వెళ్ళి తలుపు తడితే ఎంతసేపటికి తీయలేదు. దాంతో కిటికీ ఓపెన్ చేసి ఫోన్ లైట్ వేసి చూస్తే అతను గాఢంగా నిద్రపోతున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే అతను తాగేసి నిద్రపోతుంటాడులే, ఎందుకులే అని వీళ్ళు వెళ్ళిపోయారు. నిజానికి ఇప్పుడు వాళ్ళ తల్లి అదే అంటుంది, ఆ పాప తల్లి. అప్పుడు కానీ తలుపులు బద్దలు కొట్టి చూసినుంటే ఏమో నా పాప బతికుండేమో అని ఆమె అనుకుంటుంది. కానీ పాప ఏడుపు కానీ ఏమి కానీ ఆ టైంలో ఏమి వినపడలేదు. దాని తర్వాత వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ మార్నింగ్ పోలీసులకి అనుమానం వచ్చి మార్నింగ్ 7 గంటల ప్రాంతంలో అబ్బాయి తలుపు తెరితే తీసి వాళ్ళని నెట్టుకొని పారిపోయాడని ఒక వెర్షను, పట్టుకున్నారని కూడా ఒక వెర్షను వినిపిస్తుంది. ఏదేమైనా అబ్బాయి డౌట్ వచ్చింది వీళ్ళకి. లోపలికి వెళ్ళి చెక్ చేస్తే నీటి డ్రమ్ములో ఈ పాప వాళ్ళకి దొరికింది. అంటే దాని తర్వాత పోస్ట్ మార్టంకి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ లోపల మొత్తం బంధువులు వీళ్ళందరూ కలిసి ఎదుగుతున్నారు. అది ఒక చిన్న పల్లి లాంటిది, అవుట్స్కట్స్ లో ఉంటుంది, నీరుగట్టువారిపల్లి. సో జనమంతా వచ్చేసారు. సో వాళ్ళు పోస్ట్ మార్టం కూడా పోనీయకుండా అతన్ని తాము అప్పగించాలని, అతన్ని ఇప్పుడే ఎన్కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, చెన్నై ముంబై నేషనల్ హైవేని బంద్ చేయడం, ఇవన్నీ చేయడంతో ఇంకా పోలీసులు బందోబస్తు అవన్నీ పిలిపించారు. ఈ లోపల ఎస్పీ కూడా వచ్చాడు, ఇన్ఛార్జ్ ఎస్పీ. సో వచ్చి మొత్తానికి 4 గంటల ప్రాంతంలో మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈవినింగ్కి ఈ లోపల కోయ ప్రవీణ్ కూడా వచ్చాడు, డిఐజీ. సో పోస్ట్ మార్టం చేసి బాడీని అప్పగించారు. వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్లారు. సో బేసిక్ గా ఈ అబ్బాయి చేశాడనేది తేలింది. అతని మీద అత్యాచారం కేసు, హత్య కేసు, పోక్సో కేసు, 3 అయితే నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ అబ్బాయి చేయడానికి ఏంటి, సైకోనా ఇతను? ఎందుకంటే అతనికి 30 ఏళ్ళు, పాపకి 7 ఏళ్ళు అనుకున్నప్పుడు ఎక్కువగా మనకి ఇండియాలో చూసుకుంటే 2023 ఎన్సీఆర్బి డేటా చూసుకుంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 1,77,335 మంది బాలికల మీద లేకపోతే సెక్సువల్ అబ్యూజ్ కావచ్చు జరిగిందనమాట. దీంట్లో పెనట్రేటివ్ సెక్సువల్ యాక్ట్ అంటారు. పెనట్రేటివ్ సెక్సువల్ యాక్ట్ అంటే
అది దాదాపు 40,434 మంది మీద జరిగిందనమాట.